హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పెండింగ్ బకాయిలు తదితర అంశాలకు సంబంధించి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణలో సచివాలయం ఏదైతే ఉందో మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్న కొన్ని శాఖల అధికారులు మరికొన్ని శాఖల్లో అర్హత లేని వారికి పోస్టింగ్ విచారణ జరపాలని సీఎస్కు ఫిర్యాదు చేసిన సచివాలయ ఉద్యోగులు. ఇక సచివాలయంలో అక్రమాల్లో పోస్టింగ్లపైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణకు ఫిర్యాదు అందినట్టు తెలిసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా చూపించడంతో పాటు పేపర్ పైన సచివాలయంలో పనిచేయని అవుట్సోర్సింగ్ సిబ్బంది పేరును కూడా చూపించి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కొన్ని శాఖల అధికారులు దోచుకుంటున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొందరు సీఎస్కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. సచివాలయం పనిచేస్తున్న కొన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ దోపిడీకి కారణమని ఉద్యోగులు కూడా ఆరోపిస్తుండటం గమనార్హం. చిన్న అప్డేట్ అండి, 4 ఏళ్ళు అప్డేట్ చేయవచ్చు. ఐటీఆర్ అనగా యూన్ తీసుకొచ్చింది ఆదాయ పన్ను శాఖ. పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగంలో మరింత సౌలభ్యాన్ని తీసుకొచ్చిందనమాట. ఇక మదింపు సంవత్సరం ముగిసిన 4 ఏళ్ల వరకు అప్డేట్ రిటర్న్ దాఖలు చేసేందుకు వీలుగా ఐటీఆర్యూను తీసుకువచ్చిందనమాట అందుబాటులోకి. సో ఇక్కడ మరొక ఆర్టికల్ వచ్చిందండి, మాటిస్తారు పాటిస్తారు అనగా ఉపాధ్యాయుల పేరు. అంటే ఇక్కడ బడిని దిద్దుతున్న గురువులు, ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువులో పండుగ వెలవెలబోతున్న పాఠశాలలో సైతం విద్యార్థులు కిక్కిరిగిపోతారనమాట. సో ఈ రకంగా అయితే ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి వేతనం చెల్లించాలి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటిన వారికి ఇప్పటికి పూర్తి వేతనం ఇవ్వడం లేదని భరోసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. మినీ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరంతా మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేద వర్గాలకు చెందిన వారు. వారి కష్టాలు గుర్తించి గత భరోసా ప్రభుత్వం 2023లో 5న సెప్టెంబర్ అంగన్వాడీ పదోన్నతి కల్పిస్తూ జియో కూడా జారీ చేసింది. అయితే ఎన్నికల కారణంగా ఈ ఉత్తర్వులు అయితే అమలు కాలేదు. ఏదైతే మార్చి వరకు 3 నెలల అంగన్వాడీ పే గ్రేడ్కు సంబంధించి జీతాలు 13,650 రూపాయలు జీతాలు చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత 7,800 రూపాయలకు తగ్గింది. 2025 ఏప్రిల్ వరకు చెల్లించింది. ఇది తీవ్ర ఆర్థిక మానసిక ఒత్తిడి గురి చేస్తుందని సుప్రీంకోర్టు సమావేశం జరిగింది. చాలా అహంభావం వీడండి, మహిళా అధికారి శాశ్వత కమిషన్గా మంజూరు చేయండి, నేవీకి వారం గడువు విధిస్తూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఉద్యాన శాఖ బలోపేతం చేయండి, ఉద్యాన శాఖ అధికారులు సంఘం విజ్ఞప్తి. ఇక రాష్ట్ర ఉద్యాన శాఖను పూర్తిగా స్థాయిలో బలోపేతం చేయాలని ఉద్యానాధికారి సంఘం రాష్ట్ర అధ్యక్షులైతే గుడిమల్ల సందీప్ కుమార్ అయితే కార్యదర్శి రావు అయితే విద్యాసాగర్ అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందండి. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అండి.